మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు, అందరూ సక్సెస్ కాలేరు? ఎందుకంటే వాళ్ళకి రాసిపెట్టి ఉంది వీళ్ళు సక్సెస్ అవుతారు అని చెప్పి కదా. అంతే, వీడియో అయిపోయింది కదా. కాదు కదా, ఎందువల్ల కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతారు? అందరూ కళ్ళకంటారు కదా. ఎవరో ఎందుకు, ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. నేనున్నాను, ఎలా అన్నా సరే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, మంచిగా సూటు బూటు వేసుకుని అందరిలోకి వెళ్తుంటే అందరూ కూడా నమస్కారం పెట్టి సత్కారాలు, ఆ ఫైల్స్, సొంతకాలు, ఆ హంగు ఆర్భాటం అంతా కూడా వేరేలా ఉండాలి. అసలు ఎలా సరే ఎటు చేసి ఏం చేసినా సరే ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలి, జిల్లా కలెక్టర్ అయిపోవాలి, ఇంకా మొత్తం పవర్ అంతా కూడా నా చేతిలో ఉండాలని చెప్పి చాలా కళ్ళు కనేస్తున్నాను అనమాట. వెంటనే టైం చూసేటప్పటికి 2:30 అయింది, లేకపోతే సాయంత్రం 6 అయింది. అమ్మో, ఐపీఎల్ స్టార్ట్ అయిపోతుంది కదా, అర్జెంటుగా మ్యాచ్ చూసేయాలని చెప్పి వెంటనే ఏదో జంక్ ఫుడ్ ఏదో ఒళ్ళో పెట్టుకుని తింటూ మ్యాచ్ చూస్తున్నాను. మళ్ళీ గుర్తుకొచ్చింది, అరే మనం ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాం కదా, అరే చూసుకుందాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా దానికని చెప్పి వెంటనే పక్కన పెట్టేస్తాను అనమాట. సో నేను అనుకున్న ఇంటెన్షన్స్కి, నేను చేసే పనులకి చాలా దూరం ఉంది. చెప్పాలంటే 60 కిలోమీటర్ల దూరం ఉంది. నేను చాలా చెప్తాను, మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. నేను అదే అయిపోతాను, ఇదే అయిపోతాను, ఇచ్చేస్తా. కొన్ని రోజుల్లో లేకపోతే కొన్ని సంవత్సరాల్లో నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, ₹1,00,00,000 అయిపోతుంది. లేకపోతే ఒక 6 నెలలు తిరగకుండానే నేను 6 ప్యాక్ పెయిన్ చేస్తాను, లేకపోతే చాలా హెల్దీగా అయిపోతాను, జంక్ ఫుడ్ మొత్తానికి మానేస్తాను. అసలు చూడండి ఎలా అయిపోతాను, తర్వాత గుర్తుపట్టలేదు మీరే మమ్మల్ని నన్ను అని చెప్పి రకరకాల కబుర్లు చెప్తాను, చాలా కబుర్లు చెప్తుంటాం అనమాట. లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా, కోట్లు టర్న్ ఓవర్ తెప్పిస్తా సంవత్సరం చూసినప్పటికీ. అప్పుడు అసలు మీరు దగ్గరికి వచ్చిన సరే మిమ్మల్ని ఎవరైనా రానివ్వను, ఎందుకంటే మీరు ఇప్పుడు నన్ను నమ్మలేదు కాబట్టి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటాం అనమాట. మన ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయంటే ఇంకా ఆకాశం కూడా దానికి హద్దు కాదు, ఇంకా పైన ఎక్కడో ఉంటాయి అనమాట. అంతలా చెప్తాం మాటలు మనం. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి సక్సెస్ కావాలి, మనం ఖచ్చితంగా సక్సెస్ కావాలి. కానీ మన యొక్క డైలీ హ్యాబిట్స్, మనం ఏం చేస్తున్నామో ఆ సక్సెస్ని పొందడం కంటే మాత్రం అసలు పొంతనే ఉండదు అనమాట. మనం చెప్పే మాటలకు కానీ మన యొక్క పోకడలకు కానీ ఎటువంటి పొంతన ఉండదు అనమాట, అంత దూరంగా ఉంటాయి అన్నమాట. ఎందువల్ల ఎలా అవుతుంది? దీనికే ఒక టర్మ్ ఉందన్నమాట, అదేంటంటే ఇంటెన్షన్ అండ్ యాక్షన్ గ్యాప్. అంటే ఇంటెన్షన్ అండ్ యాక్షన్ గ్యాప్ అంటే మన ఇంటెన్షన్స్ చాలా ఉంటాయి. నేను అది చేయాలి, సక్సెస్ అయిపోవాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అయిపోవాలి, అంత అయిపోవాలని చెప్పి చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి. బట్ అది యాక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం అనుకున్నంత స్థాయిలో ఉండవు. ఎప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి, మనం ఏదైనా ఒకటి అవ్వాలనుకుంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఏం చేయాలి, అది అచీవ్ చేయడానికి ఏం చేయాలన్నది చేస్తేనే మనం అనుకున్న ఇంటెన్షన్ మనం చేయగలుగుతాం. అంటే మన యాక్షన్స్ ఆ విధంగా ఉంటేనే ఆ పర్టికులర్ థింగ్ని మనం అచీవ్ చేయగలుగుతాం. అలా కాకుండా ఎప్పుడు చేసే పని చేస్తూ కానీ సక్సెస్ మాత్రం ఆ లెవెల్లో వచ్చేయాలి, కానీ మనం మాత్రం ఆ లెవెల్లో కష్టపడం, కానీ సక్సెస్ మాత్రం అదే లెవెల్లో ఉండాలని చెప్పి ఎప్పుడు చేసే పని రొటీన్గా డైలీ చేస్తుంటే ఆ ఇంటెన్షన్ అండ్ యాక్షన్ ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ అనేది పెరుగుతూనే ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. అందరూ కూడా సక్సెస్ పొందలేకపోవడానికి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఇంటెన్షన్ అండ్ యాక్షన్ గ్యాప్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందర చెప్పుకున్నాం కదా, నేను ఫిట్గా అయిపోవాలి, కానీ నేను జంక్ ఫుడ్ మాను, ఖచ్చితంగా అన్నీ తినేస్తా. లేకపోతే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 5 కోట్లు ఉండాలి, కానీ దానికి తగ్గట్టుగా నేను ఎలాంటి పని చేయను. ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అన్నీ నేను కంప్లీట్ చేసేస్తాను, కానీ నేనేం చదవను, అలా అయిపోతాను అంతే. నాకు తెలుసు చదివేస్తాను, పాస్ అయిపోతాను అంతే. కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్టడీస్ కానీ ఏమి కష్టపడడం ఏం చేయను, అయిపోతాయి అంతే. నేను చెప్తున్నాను కదా, అయిపోతాయి. ఒట్టి మాటలు, అంతకుమించి ఏం లేదనమాట. సో ఏంటి, ఒక్కసారి ఆలోచించండి మీరే. రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా అబద్ధం చెప్పవు. మనం ఏదైనా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే సంథింగ్ ఏదో చేసేస్తానని చెప్పి ఇంట్లో చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత వచ్చే రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు. మీరు సరిగ్గా రాసుంటే ఎగ్జామ్ పాస్ అవుతారు, లేకపోతే మీరు నిజంగా కష్టపడి ఉంటే ఆ ఉద్యోగం మీకు వచ్చి ఉండేది. దానికి తగ్గటువంటి కష్టం కనుక మీరు పడి ఉంటే మీ బిజినెస్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళరు. కొన్ని విషయాలు మనం ఇంకా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, దాన్ని మనం చేయలేం. బట్ మన వైపు నుంచి మనంతా కూడా ఇంటిగ్రిటీ అనేది మన దగ్గర ఉండాలి కదా. మనం అంటూ కూడా మనతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరితో ఉన్నా లేకపోయినా మనతో మనం నిజాయితీగా నిబద్ధతతో ఆ పని చేయాలి కదా, అది మాత్రం చేయమన్నమాట. సో అందుకని ఈ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు కూడా మనతో అబద్ధం చెప్పవు. మనం ఎంత పని చేస్తే అంత రిజల్ట్ మాత్రం వస్తుందన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సక్సెస్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్, నాట్ యువర్ విషెస్. మీరు ఏమైపోతారో అనుకుని చెప్పి మీరు రకరకాల కళ్ళకంటూ ఉంటారు, కళ్ళకన్నా ప్రతిసారి కూడా ఉంది నిజమైపోవు. దానికి తగ్గట్టు కృషి చేస్తేనే అదైతే నిజరూపం దాలుస్తుంది అన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మరి సొల్యూషన్ ఏంటి? ఎందువల్ల నేను అనుకున్న దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఏంటి సొల్యూషన్ అంటే రెండు థింగ్స్ అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 థింగ్ మనం ముందు చెప్పుకున్నాం కదా, యాక్షన్స్ అండ్ ఇంటెన్షన్స్. అంటే మీ యొక్క ఇంటెన్షన్స్, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు, అంటే మీ యొక్క కోరికలు ఎలా ఉన్నాయి, మీరు ఫ్యూచర్లో మిమ్మల్ని ఎలా చూద్దాం అనుకుంటున్నారు, మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి అని మీరు ఏ విధంగా అనుకుంటున్నారో దానికి అట్ ద సేమ్ టైం మీ యాక్షన్స్కి మధ్యలో గ్యాప్ అనేది తక్కువ చేయాలి. ద స్మాలర్ ద గ్యాప్ ద మోర్ కంట్రోల్ యూ ఫీల్. ఎందుకంటే అప్పుడు మీరు అనుకున్నటువంటి మీ విజన్కి మీరు చేసే పనులకి మధ్యలో ఒక పొంతన అనేది ఉంటుంది. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు అదే చేస్తూ ఉంటారు. అంతే తప్పితే మీ మాటలు ఎక్కడో ఉండి
మీ యొక్క చేతలు ఎక్కడ ఉండి అలా ఉండదన్నమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్యలో మీ యాక్షన్స్కి అట్ ద సేమ్ టైం ఇంటెన్షన్స్కి మధ్యలో గ్యాప్ అనేది తక్కువ ఉందంటే ఖచ్చితంగా మీరు అనుకున్న గమ్యస్థానాలకి మీరు ఎప్పటికైనా సరే వెళ్ళి చేరుకుంటారు, మీరు కరెక్ట్ పాత్ర ఉన్నారని చెప్పి. అలా కాకుండా ఈ గ్యాప్ అనేది కనుక పెరుగుతూ వెళ్ళిందంటే, అంటే మీరు చెప్పే మాటలకి మీరు చేస్తున్న పనులకి అసలు పొంతనే లేదు, చాలా పెద్ద గ్యాప్ ఉందంటే మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ గ్యాప్ అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా యూ ఫీల్ మోర్ స్ట్రక్ అండ్ ఫ్రస్ట్రేటెడ్. మీ యొక్క లైఫ్లో అంత రకమైనటువంటి ఒక ఇంబ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట. చేయలేరు, మీరు ఏమనుకున్నా సరే చేయలేరు, ఎందుకంటే మీ యొక్క మాటలనే దానికి తగ్గటువంటి కృషి మీ దగ్గర అయితే లేదనమాట. సో ఏం చేయాలి? ఒక్కటే సింపుల్గా చెప్పాలంటే 3 స్టెప్స్లో మీరు అచీవ్ చేయొచ్చు. ఎట్ ఏ టైం ఒకటే గోల్ తీసుకోండి. ఇది నెంబర్ 1 థింగ్ మీరు చేయాల్సింది. మల్టిపుల్ థింగ్స్ మీద వేసుకుని భయపడిపోయి అయ్యో చేయలేకపోతున్నాను, ప్రెషర్ ఎక్కువైపోతుందని చెప్పి బాధపడి కన్నా కదా ఒకటే ఒక విషయం తీసుకోండి, దాన్ని చిన్న చిన్న సెక్షన్స్ కింద అయితే డివైడ్ చేసుకోండి. డైలీ దాని మీద ఫోకస్ పెట్టండి. ఈ విధంగా కనుక ఈ 3 స్టెప్స్ మీరు ఏ పని చేద్దాం అనుకున్నా సరే, మీరు మంచిగా బాడీ బిల్డప్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు, లేకపోతే ఒక మంచి ఎగ్జామ్స్ అన్ని రాసి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, లేకపోతే మీ యొక్క బిజినెస్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళాలనుకుంటారు, ఏం లేదు, ఒకటే సింపుల్ విషయం. మీరు ఏమనుకుంటున్నారో దాన్ని తీసుకోండి, చిన్న చిన్న సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోండి, 1 by 1 అచీవ్ చేసుకుంటే పడండి. అట్ ద సేమ్ టైం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఈరోజు చేసి రేపు చేయడం, వదిలేయడం, తర్వాత రోజు వదిలేయడం, 2 రోజుల తర్వాత చేయడం, మళ్ళీ ఆపేయడం, అలా కాదు. కన్సిస్టెంట్గా మీ యొక్క గోల్ వైపు నిరంతరం మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరైతే చేరుకుంటారు. ఈ ఇంటెన్షన్స్ అట్ ద సేమ్ టైం యాక్షన్స్, ఈ యొక్క గ్యాప్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.